పాండా బిస్కెట్స్ చూపిరా. పాండా షేప్లో బిస్కెట్ ఉంటుంది, దాని లోపల చాక్లెట్ ఉంటుంది. బాగానే ఉంది. దీంట్లో అన్ని వెరైటీ సాస్లు వేసినట్టున్నారు. టేస్ట్ కూడా అంతా మిక్స్డ్ టేస్ట్ తెలుస్తుంది. ఇవి ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో ఇలా అన్ని గ్రీన్ కలర్వి ప్యాకెట్స్ ఉన్నాయి. నార్మల్ రోలే కాకపోతే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. నేను ఈరోజు మా బాబు ఇక్కడ బస్సులో కూర్చున్నాం. చూడండి ఎక్కడికి వెళ్తున్నామంటే, మేము ఇప్పుడు మార్చ్ 2nd వీక్ ఇది. సో ఇక్కడ జపాన్లో సకురా సీజన్ అనమాట, చాలా ఫేమస్ సీజన్. సో సకురాని ఇంకా చూడడానికి మనం సకురా ట్రీస్ ఎక్కడైతే ఉంటాయో ఆ పార్క్కి వెళ్ళి తీరాల్సిందే. మేము ఏరియాలో అయితే ఎక్కువ పార్కులు ఇంకా ఈ సకురా ట్రీస్ లేవు కాబట్టి మాకు దగ్గరలో ఉన్న ఒక పార్క్లోకి సకురా ట్రీస్ చూడడానికి వెళ్తున్నాము. నేను మా బాబు ఇద్దరు మాత్రమే ఉన్నాం ప్రజెంట్. మా పాపకి రేపటి నుంచి ఎగ్జామ్స్ అనమాట, ఎండ్ ఆఫ్ ది ఇయర్ అసెస్మెంట్. సో ఇయర్ ఎండ్ ఎగ్జామ్స్. తను రేపు 2 ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి చదువుకుంటుంది, తను రాలేదు. అండ్ మా హస్బెండ్ ఏమో మాకంటే ముందే వెళ్ళిపోయారు. నేను మా బాబు ఇద్దరం ఇంకా బస్సులో కూర్చుని బస్సు ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము. బస్సు స్టార్ట్ అయింది, చాలా ఖాళీగా ఉంది. బస్సులో ఎక్కువ పబ్లిక్ ఏం లేరు. బయట వ్యూ ఎలా ఉందో చూద్దాం మనం. సన్నీగా ఉంది ఈరోజు, కాకపోతే చల్లగా ఉంది. 20 minutes టైం పడుతుందంట మేము బస్సులో వెళ్ళడానికి. నేను కెమెరాలో రికార్డ్ చేస్తుంటే మా బాబు కూడా ఒక కెమెరా తెచ్చుకున్నాడు, వాడు కూడా రికార్డ్ చేస్తాడంట. ఇక్కడ పార్క్కి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ చాలా గ్రౌండ్స్ ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ ఒక గ్రౌండ్ కనిపిస్తుంది కదా, అండ్ అటువైపు కూడా ఒక గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్ లో అయితే చాలా మంది పిల్లలు ఆడుకుంటున్నారు. మేమేమో జస్ట్ అలా వాకింగ్ చేస్తున్నాము. బాగుంది పార్క్ అంతా కూడా. ఇదిగోండి ఇక్కడ చైర్స్ ఉన్నాయి కూర్చోవడం కోసం. ఇక్కడ అన్ని వుడెన్ చైర్స్ ఉన్నాయి అండ్ చాలా చెట్లు ఉన్నాయి. ఇదంతా కూడా వాకింగ్ ట్రాక్ అనుకుంటా. చాలా మంది ఈరోజు సన్నీగా ఉండేసరికి వాకింగ్ చేస్తున్నారు. అండ్ అక్కడక్కడ మనకి సకురా ట్రీస్ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒకటి చిన్న ట్రీ ఉంది, ఎక్కువ ఫ్లవర్స్ ఏం లేవు దానికి. అండ్ అటువైపు కూడా ఒక గ్రౌండ్ ఉంది. మేబీ ఇలా మనం ముందుకు నడుచుకుంటూ వెళ్తే మనకి ఎక్కడైనా చాలా ఎక్కువ సకురా ట్రీస్ కనిపిస్తాయేమో, చూడాలి. పార్క్ అయితే చాలా విశాలంగా ఉంది. దగ్గరలో ఉంటే బాగుండు మా ఇంటికి. ఎప్పుడైనా సాటర్డే సండేస్ అలా వచ్చి వాకింగ్ చేసేవాళ్ళము. ఇదిగోండి ఇక్కడ ఇదేంటి బ్యాడ్మింటన్ కోర్ట్, టెన్నిస్ కోర్ట్ అంట. చాలా మంది ఇక్కడ సన్నీగా ఉంది కదా ఈరోజు, మంచిగా వచ్చి ఆడుకుంటున్నారు. పెద్దవాళ్ళే అందరు, చిన్న చిన్న పిల్లలు ఏం కాదు. చాలా మంది ఆడుకుంటున్నారు ఇక్కడ. ఇవి గ్రూప్స్ ఉంటాయి యాక్చువల్గా. ఈ గ్రూప్స్లో మనం జాయిన్ అయితే మనం కూడా వాళ్ళతో పాటు ఆడుకోవచ్చు. ఇదిగోండి మా ఆయన ఇక్కడ వస్తున్నారు, మాకంటే ముందు వచ్చేసారు బస్సులో. అండ్ ఇక్కడ కనిపించే ఈ ట్రీస్ అన్ని సకురా ట్రీసే, కాకపోతే ఇంకా ఫ్లవర్స్ మొత్తం రాలేదు. అందుకే మనకి ఇవి కొమ్మలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఫ్లవర్స్ వస్తే మొత్తం అసలు సూపర్ గా ఉంటుంది వ్యూ. ఈ ట్రీస్ అన్ని కూడా సకురా ట్రీసే, కాకపోతే ఇంకా ఫ్లవర్స్ రాలేదు. మేబీ ఇంకొక 1 week టైం పడుతుంది అనుకుంటా. వస్తే మాత్రం ఈ దారంతా పూలదారి లాగా ఉంటుంది. అండ్ దీనికి పక్కన ఇక్కడ ఏదో చిన్న కెనాల్ లాంటిది ఉంది. ఇందులో డక్స్ ఉన్నట్టున్నాయి. డక్స్ ఉన్నాయి కదా అక్కడ, అక్కడ ఉన్నాయి. అక్కడ కనిపించట్లేదు అంత క్లియర్ గా, అటువైపు వెళ్తే కనిపిస్తాయేమో. చిన్న చిన్న డక్స్ ఉన్నాయి. చాలా మంది వాకింగ్, జాగింగ్ అండ్ పెట్స్ ని తీసుకొచ్చి వాటితో కూడా వాకింగ్ చేస్తున్నారు. చిన్న చిన్న కుక్క పిల్లల్ని పెంచుకుంటారు ఇక్కడ. సో ఇలా ఎండ ఉన్న రోజులో అలా అదిగోండి వాళ్ళు చిన్న చిన్న కుక్క పిల్లల్ని అలా బయటకు తీసుకొచ్చి వాటికి కూడా కొంచెం ఎండ తగిలేలా వాకింగ్ చేస్తారనమాట. ఈ పార్క్ లో ఇక్కడ ఏదో టెంపుల్ ఉన్నట్టుంది. ఇది టెంపులా లేకపోతే ఏంటి అని నాకు తెలియదు, కాకపోతే చూడడానికి అయితే బయట నుంచి టెంపుల్ లాగానే అనిపిస్తుంది. మేము లోపలికి వెళ్ళట్లేదు. ఇంకా చాలా సకురా ట్రీస్ ఉన్నాయి కానీ ఫ్లవర్స్ రాలేదు. మేబీ ఇంకొక 1 week పడుతుంది అనుకుంటా. ఇక్కడ చాలా మంది వచ్చి సైకిల్స్ అవి పార్క్ చేశారు. అండ్ ఇక్కడ చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్ అవి ఉన్నట్టున్నాయి. అదిగోండి అక్కడ కూడా ఒక చిన్న ఫుడ్ స్టాల్ ఉంది. మా బాబు ఫుడ్ స్టాల్స్ ని కనిపిస్తే ఇంకా అసలు ఏది కొనించుకోకుండా ఉండడు, అక్కడ నిలబడి
అడుగుతున్నట్టున్నాడు ఇవ్వమని చెప్పేసి. చికెన్ ఓవర్ రైస్ అంట. ఇక్కడ ఒక్క ట్రీ ఉంది చక్ర. ఏమున్నాయి ఇక్కడ? చికెన్ ఓవర్ రైస్ 850. బాగానే ఉంది, తీసుకుంటావా? ఇదేంటి? జర్క్ చికెన్ కర్రీ. రైస్ ఉండదా? స్విచ్ సాస్ కర్రీ. అది 400 కి చికెన్ పీసెస్ ఎన్ని? ఒకటేనా? ఓకే, మేము చికెన్ ఏదో తీసుకున్నాము. ఏంటి ఎక్కడుంది? ఎంత? ఇందులో 950, 850, ఇంకా ఒక బర్గర్ మాత్రం 750 అంట. అంత పెద్ద బర్గర్. మామూలుగా అయితే ఇక్కడ మెక్డొనాల్డ్స్ లో బర్గర్ 200 ఉంటుంది. మరి ఇది ఎందుకో 750. మేము కొనలేదు. మా వాడు కావాలి కొనమని అంటున్నాడు కానీ మేము కొనలేదు. ఈ పార్క్కి ఇంత దూరం వచ్చింది మేము ఈ సక్రా ట్రీస్ కోసమే. ఇదిగోండి ఒక సక్రా ట్రీ దొరికింది. అండ్ ఇక్కడ కూడా అందరు ఫొటోస్ దిగుతున్నారు. అండ్ ఇక్కడ ఇంకొక ఫుడ్ స్టాల్ ఉంది. ఇక్కడే ఉన్నాయిరా. ఎవ్రీడే ఈజ్ ఏంటి? బురితో ఏంటి దాన్ని? టాకో, సాఫ్ట్ షెల్, నాచో, ఒరిజినల్ బురితో అనేవో వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇదేదో రెస్టారెంటా, రెస్ట్ రూమా తెలీదు. లోపల వెండింగ్ మెషిన్స్ ఉన్నాయి, కూర్చోడానికి ప్లేస్ ఉంది. ఇంకా అటు సైడ్ వెళ్తే తెలుస్తుంది అక్కడ ఏమున్నాయి అనేది. సో ఇది కనిపించిన సక్రా ట్రీ. మొత్తం పింక్ కలర్లో ఉంది. యాక్చువల్గా ఇక్కడ వైట్ ఇంకా పింక్ కలర్లో ఉంటాయి అనమాట మోస్ట్లీ సక్రా ఫ్లవర్స్ అన్నీ. నేను కూడా అందుకే ఈరోజు పింక్ డ్రెస్ వేసుకొని వచ్చాను. చాలా ఫ్లవర్స్ ఉంటాయి, ఒకవేళ ఇక్కడ ఫొటోస్ ఇవ్వచ్చు అని చెప్పేసి. కానీ ఎక్కువ ట్రీస్ అయితే ఏం లేవు, కొన్ని మాత్రమే ఉన్నాయి. ఇక్కడ ఒక సక్రా ట్రీ చూపించాను కదా. అండ్ అక్కడ ఒక ఫుడ్ ట్రక్ ఉంది. అక్కడ కూడా చాలా మంది కొనుక్కుంటున్నారు తినే ఐటమ్స్. ఇక్కడ 2 ఫుడ్ ట్రక్స్ ఉన్నాయి. మా హస్బెండ్ ఉందాక మా బాబుతో కలిసి ఏదో కొన్నాడు, అది తినడానికి. ఇదిగోండి ఇందులోకి వెళ్ళారు. మనం కూడా ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం వాళ్ళు ఏం కొన్నారు, ఏం తింటున్నారు. ఇక్కడ చాలా మంది ఉన్నారు లోపల. ఏంటిది? చికెన్, కొంచెం రైస్, వెజ్ సలాడ్. బాగుందా? టేస్ట్ బాగుందా? ఏంటి జపనీసేనా ఇది? ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ. చికెను దీంట్లో ఏదో పిక్కులేసారు వీళ్ళు. ఇది ఎల్లో రైస్. ఇది చైనాలో బాగానే ఉంది. దీంట్లో అన్ని వెరైటీ సాసులు వేసినట్టున్నారు. టేస్ట్ కూడా అంతా మిక్స్డ్ టేస్ట్ తెలుస్తుంది. తినగానే దాహం అవుతుంది. మా దగ్గర వాటర్ బాటిల్ లేదు, కొనుక్కోవాలి. అయిపోయిందా? బయటికి వెళ్తున్నాము ఫుడ్ తిన్న తర్వాత. ఇక్కడ ఇదేంటి? టీ కాఫీ మెషిన్స్ ఉన్నాయి. మేము బయటకు వస్తున్నాము. సో ఇక్కడ సక్రా సీజన్ అంటే ఓన్లీ మనకి సక్రా ఫ్లవర్స్ మాత్రమే కాదు, ఇంకా చాలా డిఫరెంట్ వెరైటీ ఫ్లవర్స్ కూడా అన్ని ఇప్పుడే బ్లూమ్ అవుతాయి అనమాట. సక్రా సీజన్ లో బయటకి ఎక్కడికి వెళ్ళినా ఇదిగోండి ఇలా కలర్ఫుల్ ఫ్లవర్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇంకా వీళ్ళు చిన్న చిన్న పాట్స్ కానీ అలా పెద్ద ట్రీ పక్కన ఎక్కడన్నా కొంచెం ప్లేస్ ఉన్నా కూడా ఇలాంటి ట్రీస్, చిన్న చిన్న ప్లాంట్స్, ఫ్లవర్స్ ఇవి తీసుకొచ్చి పెడుతూ ఉంటారు. ఇదిగోండి కలర్స్. ఇందులో కూడా చాలా కలర్స్ ఉంటాయి, చిన్న చిన్నవి ఇవి. అంటే ఇవేమో కొంచెం పెద్దవి. ఇందులో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఇక్కడే కాదు, రోడ్ పైన కూడా మనం ఎక్కడికి వెళ్ళినా మనకి
ప్రతి ప్లేస్లో ఇలా ఫ్లవర్స్ పెడతారు. ఇంకా సకురా అంటేనే ఫ్లవర్ సీజన్ అన్నమాట. ఇక్కడ ఈ ఫ్లవర్ సీజన్తో పాటు అలర్జీస్ కూడా వస్తుంటాయి. ఎందుకంటే ఈ పోలిన్ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది కదా ఈ సీజన్లో. సో బయటికి వస్తే ఖచ్చితంగా మాస్క్ వేసుకోవాలి, లేకపోతే ఈ పోలిన్ మన కళ్ళల్లోకి కానీ ముక్కులోకి కానీ నోట్లో కానీ వెళ్ళి చాలామంది అలర్జీ ఫేస్ చేస్తూ ఉంటారు. మేమేంటంటే బయటకి ఎప్పుడు వెళ్ళినా కూడా నేను మాస్క్ వేసుకొని వెళ్తాను. పొరపాటున కూడా ఫ్లవర్స్ దగ్గరికి మనము మాస్క్ లేకుండా వెళ్ళొద్దు, చాలా పోలిన్ ఉంటుంది ఈ సకురా ట్రీస్ దగ్గర. కాకపోతే ఈరోజు ఏంటంటే కొన్ని ఫొటోస్ తీసుకుందామని చెప్పేసి వచ్చాము కాబట్టి ఇంకా మేము ఇప్పుడే మాస్క్ తీసేసాము. చాలా మంది ఇక్కడికి పిక్నిక్ లాగా వస్తున్నారు. ఫుడ్ ఐటమ్స్ అవి తెచ్చుకొని అక్కడక్కడ కూర్చొని ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో తింటున్నారు. ఇదిగోండి ఇటువైపు ఇదంతా వాకింగ్ ట్రాక్ అనుకుంటా. ఇటు ఈ రోడ్ నుంచి వెళ్తే అలా అని అట్లా తిరుక్కుంటూ అదిగోండి అటువైపు వెళ్తున్నారు కొందరు. అక్కడ నుంచి మళ్ళీ అటు నుంచి ఇటు వస్తున్నారు. ఇక్కడ పార్క్లో వెండింగ్ మెషిన్ ఉంటే మా వాళ్ళు ఒక వాటర్ బాటిల్ కొంటున్నారు. ఏం కొన్నారా? వాటర్ బాటిల్నా? వాటర్ బాటిల్నా? అండ్ ఇక్కడ చిల్డ్రన్ పార్క్ అనుకుంటా. చాలా స్లైడ్స్ అవి ఉన్నాయి. చిన్న చిన్న పిల్లలు కూడా ఇక్కడ ఆడుకుంటున్నారు. మా బాబు ఇంతకుముందు ఈ పార్క్కి వాళ్ళ ఫ్రెండ్స్తో ఎవరితో వచ్చాడంట, నాకైతే తెలియదు. నేను ఫస్ట్ టైం ఇక్కడికి రావడము. కానీ చాలా బాగుంది, మంచి రిక్రియేషనల్ స్పాట్ అనమాట. ఈ స్ప్రింగ్ సీజన్లో ఫ్రెండ్స్ కానీ పిల్లలతో కానీ ఫ్యామిలీస్తో మనం వచ్చి ఇక్కడ డే అంతా టైం స్పెండ్ చేస్తూ ఫుడ్ కూడా తెచ్చుకొని అక్కడక్కడ కూర్చొని తినొచ్చు. అండ్ ఈ పార్క్కి ఆపోజిట్లోనే ఇక్కడ ఒక కెనాల్ ఉంది కదా, ఇందులో చాలా డక్స్ ఉన్నాయి. కొంతమంది వాటికి ఫీడ్ చేస్తున్నారో ఏమో, అక్కడ నిల్చొని చూస్తున్నారు. చాలా డక్స్ ఉన్నాయి ఇక్కడ. వెనకాల చూడండి ఎన్ని సైకిల్స్ ఉన్నాయో. చాలా మంది సైకిల్స్ పైన వచ్చి ఇక్కడ పార్క్ చేసినట్టున్నారు. అందుకే ఇదిగోండి చిన్న చిన్న పిల్లలు వచ్చి ఇక్కడ పిక్నిక్ లాగా చేసుకుంటున్నారు. మ్యాట్స్ వేసుకొని అలా కూర్చొని వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు అంటే ఇక్కడ ఒక పెద్ద స్లైడ్ ఉంది. ఈ స్లైడ్ ఎక్కడానికి అక్కడికి వెళ్ళాలి. అలా వెళ్ళి ఫస్ట్ రన్నింగ్ చేస్తూ వెళ్తున్నాడు. అది స్లోప్ లాగా ఉంది కొంచెం. అక్కడ నుంచి ఇదిగోండి ఇలా స్లైడింగ్ చేసుకుంటూ కిందికి వస్తాడంట. ఇంకా చాలా మంది పిల్లలే ఉన్నారు మా బాబు కంటే ముందు. అక్కడ మా బాబు ముందు వస్తాడేమో అనుకుంటే మా బాబు కంటే ముందు మా ఆయన వస్తున్నాడు. అక్కడ కూర్చున్నారు మా ఆయన. తను అక్కడ నుంచి వచ్చేటప్పుడే వీడియో తీసుకుంటూ వస్తున్నట్టున్నాడు. ఫోన్ ఆన్ చేశారు. రెడీ 1 2 3 గో. చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు అనుకుంటా ఈ స్లైడ్ని. అండ్ ఇప్పుడు మా బాబు టర్న్. మా బాబు వస్తున్నాడు. వీడు కూడా ఒక కెమెరా చేతిలో పట్టుకున్నాడు. వాడు వచ్చేటప్పుడు వాడే వీడియో తీసుకుంటాడంట. ఇంటికి వెళ్తున్నాము ఎందుకంటే కొంచెం వెదర్ చల్లగా అవుతుంది. అదిగోండి అక్కడ బయట చూడండి ఎంతమంది పిల్లలు ఉన్నారో. చాలా మంది బాల్స్ అవి తెచ్చుకొని ఆడుకుంటున్నారు అండ్ షటిల్ తెచ్చుకొని ఆడుకుంటున్నారు. ఫ్రెండ్స్ గ్రూప్స్తో వచ్చినట్టున్నారు. అండ్ ఇంకా చాలా మంది ఏంటంటే పెట్స్ని కూడా తీసుకొచ్చారు. విపరీతంగా చిన్న చిన్న కుక్క పిల్లలు కనిపిస్తున్నాయి. వాటిని కూడా ఎండలో వాకింగ్కి తీసుకొచ్చినట్టున్నారు. నా ముందు కూడా ఒకరు, వెనకాల ఒకరు. భలే ఉంటాయి ఇక్కడ వీళ్ళు పెంచుకునే కుక్క పిల్లలన్నీ కూడా. పెట్స్ చాలా కాస్ట్లీగా కూడా ఉంటాయి, చాలా ఎక్కువ ఉంటుంది. షాప్స్లో పెట్స్ షాప్స్లో చూస్తే అయితే 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు. చిన్న చిన్న కుక్క పిల్లలకి 5 లక్షలు 6 లక్షలు. పిల్లి పిల్లలకి కూడా చిన్న పిల్లి పిల్లలకి కూడా. పెట్ షాప్స్లో ఏంటంటే క్యాట్స్కి కూడా చాలా కాస్ట్ ఉంటుంది. నేనైతే వెళ్ళిన షాప్స్లో 4 lakhs 3 lakhs ఎన్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో ఒక హాఫ్ వేసుకోండి, 2.5 లక్షలు 3.5 లక్షలు మన ఇండియన్ కరెన్సీలో ఒక పిల్లిని పెట్టి వాళ్ళు కొనుక్కుంటారనమాట. మన దగ్గర ఏమో పిల్లలు కుక్క పిల్లలు చాలా వరకు రోడ్ల పైన తిరుగుతూ ఉంటాయి కదా, ఇక్కడ బయట మనకి కనిపించవు. ఎవరైనా పెంచుకుంటేనే వాళ్ళ దగ్గర ఉంటాయి. చాలా కాస్ట్లీ ఉంటుంది పెట్స్ షాప్స్లో. నేను ఇక్కడ జపాన్కి వచ్చిన స్టార్టింగ్లో ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్లో ఒక పెట్స్ షాప్కి వెళ్ళి
అక్కడ వాటి కాస్ట్ ఎంత ఉంటుంది అనేది ఒక వీడియో చేశాను. అది ఎక్కడో ఉంటుంది నా ఛానల్లో. 4-5 years బ్యాక్ తీసిన వీడియోస్లో. ఒక చిన్న షాప్ ఉంది. సో మా బాబు లోపలికి వెళ్ళి లోపల ఏమేమి ఉన్నాయో చెక్ చేస్తాడంట. ఏం లేదు, చిన్న చిన్న చిప్స్ ప్యాకెట్స్, కాఫీ, టీ, డ్రింక్స్ అలాంటివి ఉన్నట్టున్నాయి. ఇవే చిప్స్ ప్యాకెట్స్, పాప్కార్న్, జెల్లీస్, జెమ్స్, ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి. నో, ఓన్లీ చిప్స్, పాప్కార్న్ తీసుకో. ఆ చిన్న ఫుడ్ స్టాల్లో మేము వెళ్ళి ఇదిగోండి, ఇది ఏమో పాప్కార్న్, వీడేమో చాక్లెట్ లోపల ఉండే ఒక బిస్కెట్స్ కొన్నాడు, పాండా బిస్కెట్స్. చూపిరా, పాండా షేప్లో బిస్కెట్ ఉంటుంది, దాని లోపల చాక్లెట్ ఉంటుంది. స్కై మొత్తం బ్లూ కలర్లో సూపర్గా ఉంది కదా. మనుషులు ఎంతమంది అనిపిస్తున్నారో, కుక్క పిల్లలు కూడా అన్నీ అనిపిస్తున్నాయి మాకు. ఇదిగోండి అక్కడ వెనకాల. మా బాబు ఒక బిస్కెట్ ఇచ్చాడు నాకు ఇవి నచ్చవు. తింటున్నాం. అండ్ ఇక్కడ మేము బస్ స్టాప్కి వచ్చేసి బస్ కోసం వెయిట్ చేసాము. ఎందుకంటే ఈవినింగ్ వెదర్ కొంచెం చల్లగా అయిపోయేసరికి ఇంకా తొందరగా ఇంటికి వెళ్తున్నాం అనమాట. మేము యాక్చువల్గా ఇక్కడికి వచ్చింది 3 o'clock తర్వాత. మార్నింగే వస్తే చాలా టైం ఎక్కువ స్పెండ్ చేసేవాళ్ళం, కానీ ఇంకా మేము రావడం 1 hour టైం అక్కడ స్పెండ్ చేసి వెళ్ళిపోతున్నాం. మనకి ఇక్కడ ఒక సూపర్ మార్కెట్ కనిపిస్తే మా ఆయన అందులోకి వెళ్ళి కొన్ని వెజిటబుల్స్ అవి ఫ్రూట్స్ తీసుకుంటాను అని అక్కడికి వెళ్ళారు. మళ్ళీ ఎందుకు వస్తున్నారా? పట్టుకో నువ్వు. ఇది ఒక టన్నెల్ అనమాట. ఈ టన్నెల్లో నుంచి మేము నడుచుకుంటూ వెళ్ళాలి. టన్నెల్ కాదు, జస్ట్ ఒక బ్రిడ్జ్ కింద ఉండే ప్లేస్. పైన బ్రిడ్జ్, రోడ్ ఉంటుంది. బ్రిడ్జ్ ఎక్కకుండా రావచ్చు, కానీ బ్రిడ్జ్ ఎక్కి మరీ దిగి వస్తున్నాడు. లిఫ్ట్ ఇక్కడే ఉంది. ఒక రీల్ కూడా చేశాను నేను మా బాబుతోటి. ఆ రీల్ కూడా పోస్ట్ చేయాలి. అండ్ ఇందాక మేము షాప్కి వెళ్ళినప్పుడు ఇది పంప్కినా, ఇదేంటిది, జాక్ ఫ్రూట్ కదా. జాక్ ఫ్రూట్ జాక్ ఫ్రూట్ కానీ జాక్ ఫ్రూట్కి సంబంధించిన ఐటమ్స్ ఏదో స్నాక్స్ ఉన్నాయి షాప్లో. మేము ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి జాక్ ఫ్రూట్ రోల్ అంట. చాలా వెరైటీ స్నాక్స్, చాలా వెరైటీ ఫుడ్స్ ఉంటాయి. కాకపోతే మేము అన్నీ ట్రై చేయము. ఎప్పుడో ఒకసారి ఇలా ఏదైనా ఒక వెరైటీ తీసుకొస్తాము. కొన్నిసార్లు అవి బాగున్నాయి అనుకోండి, నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళి తెచ్చుకుంటాము. ఇంకా బాగాలేదనుకోండి, వాటిని ఎవరు తినరు మా పిల్లలు. ఇంకొకసారి ఎప్పుడు తెచ్చుకోము. ఇది టేస్ట్ ఎలా ఉంటుంది చూడాలి. ఇది ఏంటి, జాక్ ఫ్రూట్ రోల్ అంట. ఒకసారి ఓపెన్ చేసి, ఈ బాక్స్ ఇది ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో ఇలా అన్ని గ్రీన్ కలర్వి ప్యాకెట్స్ ఉన్నాయి. దీంట్లో ఈ రోల్ ఉందా, నార్మల్ రోలే, కాకపోతే ఏదో కొంచెం ఆ ఫ్రూట్ ఫ్లేవర్ తెలుస్తుంది అంతే. అండ్ ఇంకా నేను ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేసి మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై, సైనరా, టైమ్ షో.